హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏపీ విద్యుత్ శాఖ ఈపీడీసీఎల్లో ఉద్యోగాలు ఒక్క రోజులో జాబ్ ఇస్తారు ఫ్రెండ్స్. నో ఎగ్జామ్, నో ఫీజ్. సో ఫ్రెండ్స్, సాలరీ వచ్చి 30,000. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. మేలు ఫీమేల్ అందరూ అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఈ వీడియో పూర్తి వివరాలు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా ఉద్యోగాలు. ఏపీ ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ 2024. ఏపీ ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ 2024 ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఈస్టర్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుండి 3 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి సంబంధించిన మేనేజర్ పోస్టులు భర్తీకి ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, మొత్తం 5 మేనేజరు ఐటీ, డేటా ఎనాలిసిస్, డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ అప్లికేషన్, శాప్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష ఫీజు లేదు. 30,000 సాలరీ ఉంటుంది. ప్రకటన పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి అందరూ కాబట్టి. సో ఫ్రెండ్స్, అది ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ అంటారు కానీ ఫ్యూచర్లో పర్మనెంట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థ నుండి 5 మేనేజర్ ఐటీ ఉద్యోగాలను 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ప్రకటన జారీ చేశారు. 5 విభాగాల్లో 5 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హతలు వచ్చి అంటే సో ఫ్రెండ్స్, దీనికి ఒక క్వాలిఫికేషన్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ లేదా బీటెక్, ఎంటెక్, ఎంసీఏలో డిగ్రీ లేదా పీజీ చేసేవారు, 5 నుంచి 8 అనుభవం కలిగిన వారు అర్హులు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. క్వాలిఫికేషన్స్ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా బీటెక్ అయినా పర్లేదు. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి వయో సడలింపు లేవు. అంటే 18 to 50 ఇయర్స్ మాత్రమే. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. జీతం కాంట్రాక్టుల పారమతి. సో ఫ్రెండ్స్, ఎంపిక అయిన అభ్యర్థులకు 30,000 వేతనం చెల్లిస్తారు. 3 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాలి. సో ఫ్రెండ్స్, నెలకు వచ్చి 30,000 3 సంవత్సరాలు ఇస్తారు. అలాగే తర్వాత డిపార్ట్మెంట్ వారు ఉద్యోగాల అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగిస్తారు. చూసారు కదా, కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగిస్తారు. దాని తర్వాత మీకు పర్మనెంట్ కూడా చేస్తారు. ఇంటర్వ్యూ ప్రదేశం తేదీ ఆగస్టు 28వ తేదీన విశాఖపట్నంలోని చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ సీతమ్మధార పిఎన్టీ కాలనీ నందు ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. సో ఫ్రెండ్స్, అడ్రస్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఆగస్టు 28వ తారీఖున విశాఖపట్నంలోని చీఫ్ జనరల్ మేనేజర్ దగ్గర. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్స్ లేదా సంబంధిత డిగ్రీ లేదా పీజీ చేసి 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే వరకు దరఖాస్తులకు సివి మరియు 200 పదాలతో ఎందుకు ఈ ఉద్యోగాలను ఆసక్తి చూపిస్తున్నారో తెలియజేస్తూ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 200 పదాలతో ఎందుకు ఈ ఉద్యోగం కావాలనుకుంటున్నారో సివి ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళాలి. అర్హత సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫారం, వయసు, అనుభవం సర్టిఫికేట్స్, లేటెస్ట్ సివిని తీసుకురావాలి. హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి టీఏడిఎల్ ఉండవు. భోజనం గట్రా బెటరు, అలాగే టీఏడిఎల్ కూడా ఉండవు. అన్నీ మీ దగ్గరే. ఎలా అప్లై చేయాలండి? కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు పెడతాను. సో నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ విశాఖపట్నం. మన విశాఖపట్నం సీతమ్మధారలో ఈ జాబ్స్ అయితే మనకు రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్: మేనేజర్ ఐటీ డేటా 5 పోస్టులు. మేనేజర్ ఐటీ, మేనేజర్ అడ్మినిస్ట్రేటర్, మేనేజర్ ఐటీ, మొబైల్ అప్లయన్స్, శాప్, సైబర్ సెక్యూరిటీ. ఏజ్ ఆఫ్ అప్లికేషన్ 18 to 50 ఇయర్స్. క్వాలిఫికేషన్ ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ పీజీ అండ్ డిగ్రీ. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 8 ఇయర్స్. టెన్చర్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చి 3 ఇయర్స్ కాల పరిమితిలో మీరు ఉద్యోగం చేయాలి. సో బేస్డ్ ఆన్ ది ఇయర్లీ అసైన్మెంట్ రిపోర్ట్, అంటే మీకు ఇంకా ఉద్యోగాలు బట్టి ఇంకా తీసుకుంటారు. రిమ్యూనరేషన్ అమోలేషన్ షాల్ క్యూర్ ద ఎక్స్పెక్టెడ్ రిమ్యూనరేషన్ మేబీ ఎల్పిసి ఆఫ్ ది క్యాండిడేట్స్. మీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మీకు రెమ్యునరేషన్ ఎంత అవుతారో చెప్తారు. జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ద డీటెయిల్స్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ 5 నెంబర్ ఆఫ్ మేనేజర్ ఐటీ మేనేజర్ పోస్ట్ అండ్ ఫ్రెండ్స్. డేట్ అండ్ టైం వచ్చి ఆగస్ట్ 28. ద చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ సీతమ్మధార పిఎన్టీ కాలనీ విశాఖపట్నంలో మనకి ఈ జాబ్ లొకేషన్ అయితే అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన లొకేషన్. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అట్టుకెళ్ళాలంటే అప్లికేషన్ ఫామ్ ఇన్ ప్రిస్క్రిప్టివ్ పర్ఫార్మా ఈజ్ అపెండెడ్ యాజ్ అనెక్సర్ టు
దిస్ నోటిఫికేషన్ అనెక్సర్ 2లో ఉంటుంది చూడండి. అలాగే కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, సపోర్ట్ ఆఫ్ ఏజ్, క్వాలిఫికేషన్, నేషనాలిటీ, ఎవిడెన్స్ ఆఫ్ వర్క్, ఎక్స్పీరియన్స్, లేటెస్ట్ సివి, జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఓన్లీ ఇండియన్స్ అయ్యి ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అయ్యి ఉండాలి. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ షీ విల్ బి అడ్వర్టైజ్మెంట్లో చూసొస్తే ఓకే. అలాగే సీవీ పట్టుకెళ్ళాలి, 200 పదాలతో కూడిన సీవీ పట్టుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చి అటెండింగ్ టైము 10 o'clock. ప్రతి ఒక్కరు అప్లై చేసి అక్కడికి వెళ్తే మీకు జాబ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను పక్కాగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నోటిఫికేషన్ అప్లై లింక్ కింద ఇస్తాను కాబట్టి అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.